అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా రాక్షసుడు 9వ భాగం. రచయిత జంపాని శివగారు. కిరణ్ విక్రమ్‌ని చూసి "నువ్వు కోపం తెచ్చుకోకు. విక్రమ్ అసలేం జరిగిందో మనం పూర్తిగా ఎంక్వైరీ చేశాక, అసలు ఈ పని చేసిన వాడిని శాశ్వతంగా భూమి మీద లేకుండా చేయాలని" కిరణ్ అంటుంటే, విక్రమ్ సంధ్యని తీసుకొని వెళ్లి సోఫాలో కూర్చోబెట్టి అసలు తనని నిమిషం కూడా వదలకుండా తన పక్కనే ఉంటాడు. కిరణ్ భారతి గారికి కాల్ చేసి సంధ్య విక్రమ్ వాళ్ళ ఇంటికొచ్చిందని చెప్పడంతో, "అక్కడికెందుకొచ్చింది సంధ్య? విక్రమ్ ఇల్లు ఎలా తెలుసు?" అని భారతి గారు అంటుంటే, "అమ్మ ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకునే టైం కాదు. నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రా, నాన్నని తీసుకొని" కాల్ కట్ చేస్తాడు. కిరణ్ సంధ్య పక్కనే కూర్చొని, "నీకీ ఇల్లు ఎలా తెలుసురా?" అని అడిగితే, సంధ్య తడబడుతూ, "అది నేను క్యాబ్ డ్రైవర్‌తో చెప్పానన్నయ్య. ఆ డ్రైవరే ఇక్కడ డ్రాప్ చేశాడని" సంధ్య చెప్తుంది. నిత్యకి సంధ్య ఎవరో తెలియకపోవడంతో ఆశ్చర్యంగా సంధ్యనే చూస్తూ ఉంటుంది. గిరిధర్ గారు కూడా అలాగే చూడ్డంతో విక్రమ్ వాళ్ళిద్దరి వంక చూసి, "ఆ అమ్మాయి పేరు సంధ్య. నేను ఈ అమ్మాయిని ప్రేమించాను. తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. 5 రోజుల్లో మా పెళ్లి అని అంతా కూడా ఇలా జరిగింది. కానీ సంధ్య లేకుండా నేను బ్రతకలేను. అందుకే నేను ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నానని" విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళి తన రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. కిరణ్‌కి విక్రమ్ ఏం చేస్తున్నాడో అర్థం కాక అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. సంధ్య కూడా విక్రమ్ ఏం చేయబోతున్నాడని టెన్షన్ మొదలవుతుంది. నిత్యకి, గిరిధర్ గారికి ఏం అర్థం కాక అలాగే విక్రమ్ ఎప్పుడు రూమ్‌లో నుండి బయటకొస్తాడా అని రూమ్ వైపే చూస్తూ ఉంటారు. ఇంతలో భారతి గారు కూడా అక్కడికి రావడంతో సంధ్య దగ్గర కూర్చొని సంధ్యని చూస్తూ, "ఎలా ఉందిరా నీకు? అసలు ఎలా జరిగింది?" అని భారతి గారు ఏడుస్తూ సంధ్యని దగ్గరికి తీసుకుంటారు. సంధ్య అప్పటి వరకు భారతి గారి మీద పెట్టుకున్న దిగులంతా భారతి గారు కూడా తల పట్టుకుని ఏడుస్తూ, "అమ్మ నాకు కూడా చాలా భయమేస్తోంది. నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవా" అని సంధ్య ఏడుస్తూ ఉంటుంది. భారతి గారు, "నీకేం భయం లేదురా. ఇక్కడ కిరణ్, విక్రమ్ ఇద్దరు ఉన్నారు కదా! నిన్నెవరూ ఏమీ చేయలేరని" భారతి గారు ధైర్యం చెప్తూ కిరణ్ వంకే చూసి, "ఇంతకీ విక్రమ్ ఎక్కడ?" అని కళ్ళతోటే అడగటంతో, "వాడు రూమ్‌లోకి వెళ్ళాడని" కిరణ్ చెప్తాడు. రూమ్‌లోకి వెళ్ళి తను సంధ్య కోసం ముందుగానే తీసిపెట్టుకున్న తాళిబొట్టుని తీసుకొని పాకెట్‌లో పెట్టుకొని, "ఈ రోజుతో నిన్ను నన్ను కూడా ఎవరు దూరం చేయలేరు సంధ్య" అని విక్రమ్ అనుకుంటూ ఆ రూమ్ డోర్‌ని ఓపెన్ చేసి బయటికి వస్తాడు. విక్రమ్ రావడంతోటే గిరిధర్ గారు, నిత్య, కిరణ్, భారతి గారు, ధనుంజయ్ గారు అందరూ కూడా అతని వైపే చూస్తూ ఉంటారు. విక్రమ్ ఏం చేయబోతున్నాడా అని. విక్రమ్ నేరుగా సంధ్య దగ్గరికే వెళ్ళి సంధ్యని ఒకసారి లేచి నుంచోవని విక్రమ్ అంటాడు. సంధ్యకి ఏం అర్థం కాక, "ఎందుకు సార్?" అని చిన్నగానే అంటుంది. "ఒకసారి లేస్తావా లేదా?" అని విక్రమ్ పెద్దగా అరవడంతో సంధ్య అదిరిపడి పైకి లేచి నిల్చుంటుంది. విక్రమ్ జేబులో చేయి పెట్టుకున్నట్టుగా పెట్టుకొని తను తీసుకొచ్చిన తాళిబొట్టు తీసి సంధ్య మెడలో అందరూ చూస్తుండగానే తాళి కట్టేస్తాడు. సంధ్య ఆశ్చర్యంగా విక్రమ్ వంక చూస్తుంటుంది. విక్రమ్ సంధ్యనేం పట్టించుకోకుండా తాళి కట్టేసి పక్కకొచ్చి నిలబడతాడు. కిరణ్ అప్పటి వరకు ఏం చూశాడో కూడా అర్థం కాక ఉంటే, "ఏంట్రా అప్పుడే పెళ్లి చేసుకున్నావని" ఆశ్చర్యంగా కిరణ్ అంటూ ఉంటే, "నేను ఇంకా సంధ్యని దూరం పెట్టడం నాకు ఇష్టం లేదురా. తను నా దగ్గరే ఉంటుంది. మీరిక్కడ ఉండాలనుకుంటే ఉండండి" అని విక్రమ్‌కి చెప్పేసి తన రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. విక్రమ్ రూమ్‌లోకి వెళ్ళిపోయాక సంధ్య సోఫాలో కూలబడి ఏడుస్తూ, "ఎందుకు విక్రమ్ సార్ ఇలా చేశారని" గుక్కపెట్టి ఏడుస్తుంది. కిరణ్‌కి, భారతి గారికి సంధ్యను అలా చూసి, "ప్లీజ్ సంధ్య ఏడవకని" ఓదారుస్తూనే ఉంటారు. కానీ సంధ్య ఎంతకి కూడా ఏడుపు ఆపకుండా అలాగే ఉంటుంది. సంధ్య ఆలోచనలు విక్రమ్ ఇంటికి రాకముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ దగ్గర ఆగిపోవడంతో సంధ్య ఇంకా భయపడిపోతుంది. సంధ్య విక్రమ్ ఇంటికి రాకముందు ఏం జరిగిందంటే మనం కూడా చూద్దాం పదండి. అక్కడ ఏం జరిగిందో. సంధ్యని రూమ్‌లో బంధించిన వ్యక్తి సంధ్య దగ్గరికి వస్తాడు. అతను మాస్క్‌లో ఉండడంతో ఎవరికీ కనిపించడు. కానీ అతను సంధ్య దగ్గరికి వచ్చేటప్పటికే సంధ్యకి స్పృహ ఉండదు. సంధ్య మొహం మీద నీళ్లు కొట్టి, "లెగవ్వే" అని పైకి లేపుతాడు. సంధ్య దడుచుకొని లేచి నన్నేం చేయకండని ఏడుస్తుంది. కానీ అతను ఆ విషయమే పట్టించుకోకుండా సంధ్యని ఒక పురుగును చూసినట్టుగా చూసి, "నీకొక విషయం చెప్తాను విను" అని సంధ్యతో విషయం చెప్తాడు. అతను ఏం చెప్పాడో మీకు ముందు ముందు ఎపిసోడ్స్‌లో తెలుస్తుంది. సంధ్య అతని మాటలు వింటూ స్థాణువై నిలబడి, "ప్లీజ్ అండి నేనలా చేయలేను" అని అతని కాళ్ళు పట్టుకుంటుంది. కానీ ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి సంధ్య కాలుతోనే పక్కకి నెట్టి, "ఛీ! నన్ను ముట్టుకోకు. నువ్వు ఆ విక్రమ్‌కి ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిదని" సంధ్యని పక్కకి నెట్టేస్తాడు. సంధ్య ఏడుస్తూ అలాగే ఒక పక్కకి పడిపోయి ఉంటుంది. అతను కనికరం లేకుండా సంధ్య మొహాన్ని తన కాలుతో పైకి లేపి, "చూడు నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఆ విక్రమ్‌కి నువ్వు ఎంత దూరంగా ఉంటే నీకే అంత మంచిది. కాదని నువ్వు మొండికేశావో నేనేం చేస్తానో నాకు కూడా తెలియదు" అని అతను అంటుంటే సంధ్య భయపడి, "ప్లీజ్ అండి మీరేం చేయకండి. నేను విక్రమ్ గారికి దూరంగానే ఉంటానని" సంధ్య భయపడుతూ చెప్తుంది. సరే అని అతను సంధ్యని చూసి, "సరే నేను వెళ్తున్నా" అని వెళ్తూ వెళ్తూ ఆగి,
ఇప్పుడు నా మనిషి నిన్ను విక్రమ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. నేనేం చెప్పాను నీకు గుర్తుందనుకుంటా. దూరంగా ఉండమన్నానని నీకు ముందు చెప్పిన మాట కూడా మర్చిపోకు. వాడికి నువ్వెలా దగ్గరవుతావో తెలియదు. వాడిని నువ్వెలా మోసం చేస్తావో తెలియదు. నువ్వేం చేస్తావో నీ ఇష్టం, కానీ వాడు నిన్ను పెళ్లి చేసుకోకూడదని అతను చెప్తాడు. సంధ్య భయంగా సరేనండి, మీరేం చెప్తే అదే చేస్తానని అంటుంది. సరే అని ఆ మాస్క్ వేసుకున్న అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ మనిషి వచ్చి సంధ్యని విక్రమ్ ఇంటి ముందు దింపేసి ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సంధ్య విక్రమ్ ఇంటి ముందు దిగగానే ఏం చెయ్యాలో అర్థం కాక అలాగే నడుచుకుంటూ ఇంట్లోకి వస్తుంది. అప్పుడు వారికి జరిగిందంతా కూడా గుర్తు చేసుకున్న సంధ్యకి ఆ మాస్క్ మనిషి చెప్పిన మాటలే మారు మోగుతూ ఉంటాయి. అప్పటికి పక్కనే ఉన్న కిరణ్ సంధ్య అని సంధ్యని పిలుస్తూ ఉన్న సంధ్య ఏమాత్రం కూడా కిరణ్ మాటలు పట్టించుకోకుండా తన కళ్ళ వెంట కన్నీళ్లతో ఏడుస్తూ ఉంటుంది. కిరణ్కి సంధ్య అలా ఉండటం భయంగా అనిపించి విక్రమ్ అని పిలుస్తాడు. విక్రమ్ వచ్చి సంధ్య పక్కనే కూర్చొని సంధ్య అని సంధ్య భుజం మీద చెయ్యి వేస్తాడు. సంధ్య భయపడి ప్లీజ్ అండి నన్ను ఏం చేయకండి అని భయంగా అంటుంది. సంధ్య నా పరిస్థితిలో చూసిన విక్రమ్కి ఏం చేయాలో అర్థం కాక తన పరిస్థితికి కారణమైన వాడి మీద కోపంగా ఉంటాడు. సంధ్యని ఆ పరిస్థితి ఇచ్చిన వారిని విక్రమ్ ఏం చేయాలో అన్న ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. విక్రమ్ మనసులో సంధ్య నిన్నంతా మానసిక శోభకి గురి చేసిన వాడిని ఊరికే వదలను, వాడిని ఎలా చంపుతానో అది వాడి ఊహకి కూడా అందకుండా చేస్తానని తన మనసులో బలంగా అనుకుంటాడు. విక్రమ్ ఆలోచన నుంచి బయటకొచ్చి సంధ్య ఒకసారి నన్ను చూడు, నాతో మాట్లాడు అని విక్రమ్ అంటూ ఉంటే సంధ్య నిస్సహాయంగా విక్రమ్ వంకే చూసి ఏం చెప్తారు, అసలు మీరు నా మెడలో తాళి ఎందుకు కట్టారు, నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు, మీకు అర్హత ఉందా అని సంధ్య అంటుంది. విక్రమ్కి పట్టరాని కోపం వస్తున్నా కానీ సంధ్య ఉన్న పరిస్థితి గుర్తొచ్చి ఏం మాట్లాడకుండా సంధ్యని చూస్తూ సంధ్య నేను మౌనంగా ఉంటున్నాను కదా అని నా సహనాన్ని పరీక్షించకు అని విక్రమ్ తన కోపాన్ని మనసులోనే దాచుకొని పైకి మాత్రం మామూలుగా ఉన్నట్టుగా చెప్పినట్లే చెప్తాడు. విక్రమ్ మాటల్లో ఉన్న సీరియస్నెస్కి సంధ్య కొంచెం భయపడి సంధ్య భయం కూడా నిజమే కదా విక్రమ్ గారు, మీరు పెళ్లి చేసుకుంటే నా పర్మిషన్తోనే మీరు పెళ్లి చేసుకోవాలి, కానీ అదేమీ లేకుండా నన్ను అడగకుండా అని సంధ్య తడబడుతూనే చెప్తుంది. విక్రమ్ కొంచెం కటువుగానే మాట్లాడుతూ నేనెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు నా దానివి, నాకు మాత్రమే సొంతం, నేను నా నుంచి ఎవరు దూరం చేయలేరు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇంకోసారి నాతో ఆర్గ్యుమెంట్ చేయాలని చూడకు అని సంధ్యని తన రూమ్‌లోకి లాక్కొని వెళ్తున్నట్లుగానే మెట్ల వెంట తీసుకొని వెళ్తాడు. సంధ్యకి మెట్లెక్కుతుంటే పడిపోతున్నట్టుగా అనిపించడంతో విక్రమ్ సంధ్య చేయి వదిలి సంధ్యని ఎత్తుకొని విక్రమ్ గదిలోకి తీసుకొని వెళ్లి తలుపు వేస్తాడు. హాల్‌లో జరిగేదంతా చూస్తూ బొమ్మలా నిలబడి ఉన్న నిత్య, భారతి గారు, ధనుంజయ్ గారు, ఇంకా కిరణ్ వాళ్ళందరి వంక చూస్తూ అసలు అక్కడ ఏం జరుగుతుందన్నట్లుగా కూడా అర్థం కాక అలాగే నిలబడి ఉంటారు. ముందుగా నిత్య తేరుకొని కిరణ్ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందిరా ఇక్కడ, ఎందుకు సంధ్యని పెళ్లి చేసుకున్నాడు అన్నయ్య అని నిత్య అడుగుతుంది. కిరణ్కి ఇంకా విక్రమ్ సంధ్యల మధ్య జరిగింది దాచి ఉంచడం మంచిది కాదని అందరికీ విక్రమ్ సంధ్యని ప్రేమించిన విషయం అందరితో చెప్పేస్తాడు. అది విన్న ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఫేస్ పెడితే కిరణ్కి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాక వీళ్ళ పరిస్థితే ఇలా ఉంటే నా పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ కిట్టుకి సంధ్య గురించి ఎలా చెప్పాలా అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో కిరణ్కి కాల్ రావడంతో నా కాల్ వస్తుంది, నేను మాట్లాడేసి వస్తానని అక్కడి నుంచి పక్కకు వెళ్ళి మాట్లాడతారు. భారతి గారు నిత్యం తీసుకొని సరే పద మనం లంచ్కి ఏర్పాటు చేద్దామని నిత్యం తీసుకొని కిచెన్లోకి వెళ్తుంది. భారతి గారు నిత్యతో ఏదో మాట్లాడుతూ వంట చేస్తూ ఉంటుంది. కానీ నిత్యకి కిరణ్తో మాట్లాడాలనిపించి ఆంటీ నేను ఇప్పుడే వస్తానని కిచెన్లో నుంచి బయటకు వచ్చి హాల్లోకి చూస్తే కిరణ్ అక్కడ కనిపించకపోవడంతో ఇందాక కాల్ రావడంతో బయటికి వెళ్ళాడు కదా అని నిత్య కూడా కిరణ్ ఎక్కడున్నాడు అని చూస్తూ బయటకు వెళ్ళిన నిత్యకి గార్డెన్లో కాల్ మాట్లాడుతూ ఉన్న కిరణ్ కనిపిస్తాడు. నిత్య కూడా అక్కడికి వెళ్ళి కిరణ్ అని పిలవబోతూ ఉండగా ఆగిపోయి కిరణ్ ఎవరితోటో మాట్లాడటం వినిపించి అలాగే వింటూ ఉంటుంది. కిరణ్ వాళ్ళతో సీరియస్గా మాట్లాడి కాల్ పెట్టేసి వెనక్కి తిరిగి చూసేసరికి నిత్య కిరణ్ వంక కోపంగా చూస్తూ అసలు ఏం జరుగుతోందిరా ఇక్కడ అని కోపంగా కిరణ్ దగ్గరికి వెళ్ళి అతని కాలర్ పట్టుకొని ఏం చేస్తున్నారా మీరు అని అడుగుతుంది. కిరణ్ తడబడుతూ నిత్య నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా, వదులు నన్ను అని అంటూ నిత్యని దూరం జరపడానికే ట్రై చేస్తాడు కిరణ్. కానీ నిత్య ఎంతకీ దూరం జరగకపోవడంతో నిత్య అని ఒక అరుపు అరిచి నిత్యని దూరం నెట్టేస్తాడు కిరణ్.
అసలేం చేస్తున్నారా మీరిద్దరూ అని నిత్య అంటుంటే, అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దీనిలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వొద్దు. అలా ఉంటేనే నీకు మంచిది. నువ్వు మాకు దూరంగా ఉంటే నీకే చాలా బెటర్ అని కిరణ్ చెప్పేసి అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. హాల్లోకి వెళ్ళిన కిరణ్‌కి ధనుంజయ్ గారు, గిరిధర్ గారు మాట్లాడుకోవడం చూసి వెళ్ళి వాళ్ళ పక్కనే కూర్చొని బిజినెస్ విషయాలు మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. ఇంతలో భారతి గారు ఫుడ్ ప్రిపేర్ అయిందని చెప్పడంతో, సరే నేను విక్రమ్‌కి కాల్ చేస్తానని కిరణ్ విక్రమ్‌కి కాల్ చేస్తాడు. కానీ విక్రమ్ కాల్ రింగ్ అవుతున్నా ఫోన్ లిఫ్ట్ చేయడు. గార్డెన్‌లో నిత్య చాలాసేపు ఏడుస్తూ ఉండి తనేదో నిర్ణయానికొచ్చిన దానిలాగా తను కన్నీళ్లు తుడుచుకొని హాల్లోకొస్తుంది. భారతి గారు నిత్య రావడం చూసి, అమ్మా నిత్య, వంట పూర్తయింది. నువ్వు వెళ్ళి మీ అన్నయ్యని పిలుచుకొనిరా అని భారతి గారు చెప్తే, నిత్య సరే అని తలూపి కనీసం కిరణ్ వంక కూడా చూడకుండా విక్రమ్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. కిరణ్ మనసులోని దీనికి బాగానే కోపం వచ్చినట్టుంది. పోనీలే ఇలా అయినా నాకు దూరంగా ఉంటుందని కిరణ్ అనుకుంటాడు. కానీ అది ఎన్ని పరిణామాలకు దారితీస్తుందనేది పాపం కిరణ్‌కి అప్పుడు తెలియదు. విక్రమ్ సంధ్య చేయి పట్టుకొని తన రూమ్‌కి లాక్కొని వెళ్తాడు. అలా లాక్కొని వెళ్ళేటప్పుడు సంధ్యకి మెట్లు ఎక్కటం ఇబ్బందిగా అనిపించడంతో విక్రమ్ సంధ్య చేయి వదిలి సంధ్యని ఎత్తుకుంటాడు. విక్రమ్ రూమ్ రాగానే సంధ్యని విసురుగా దింపి రూమ్ డోర్ తీసి సంధ్య చేయి పట్టుకొని లోపలికి ఫోర్స్‌గా అలాగే వదులుతాడు. అలా వదిలినప్పుడు సంధ్య కింద పడిపోయి అక్కడే ఉన్న సోఫా ఎడ్జ్‌కి తల తగిలి గాయమవుతుంది. సంధ్య కింద పడినప్పుడు ఆ ఎడ్జ్‌కి తల తగలడంతో అరుస్తుంది. విక్రమ్‌కి సంధ్య అలా అరవడంతో కంగారుగా అనిపించి వేగంగా సంధ్య దగ్గరికి వెళ్ళి ఏమైందని అడుగుతాడు. సంధ్య విక్రమ్‌తో ఏం మాట్లాడకుండా మౌనంగా అలాగే ఏడుస్తూ ఉంటుంది. విక్రమ్‌కి కోపంగా అనిపించి అడిగితే సమాధానం చెప్పవేంటి అని సంధ్య ఫేస్‌ని దోసిల్లోకి తీసుకుంటాడు. అప్పుడు విక్రమ్ సంధ్య ఫేస్‌ని పరీక్షగా చూడడంతో విక్రమ్‌కి సంధ్య తనకి తగిలిన దెబ్బకి బ్లీడింగ్ అవుతూ కనిపిస్తుంది. విక్రమ్ పెద్దగా కిరణ్ అని అరవడంతో హాల్లోనే ఉన్న కిరణ్ దడుచుకొని ఏమైందో అని అంటూ కంగారుగా విక్రమ్ రూమ్లోకి పరిగెడతాడు. విక్రమ్‌కి కంగారుగా అనిపించిన అది బయటికి కనిపించకుండా కిరణ్ అర్జెంట్‌గా డాక్టర్‌కి కాల్ చేయని విక్రమ్ అరుస్తాడు. కిరణ్ కంగారుగా ఏమైందిరా? ఎందుకు ఇప్పుడు డాక్టర్‌కి కాల్ చేయమంటున్నావని కిరణ్ విక్రమ్‌ని అడుగుతూ ఉంటే, విక్రమ్ కోపంగా ముందు చెప్పినట్టు చెయ్యిరా నువ్వు అని అరుస్తూ గట్టిగా చెప్పడంతో కిరణ్ డాక్టర్‌కి కాల్ చేస్తాడు. డాక్టర్ ఒక 5 నిమిషాల్లో వస్తాను అని కాల్ కట్ చేస్తాడు. కిరణ్ విక్రమ్‌కి ఆ మాట చెప్పి ఏమైందిరా అని మళ్ళీ ఇంకోసారి అడగడంతో విక్రమ్ చూపు సంధ్య మీద ఉండటం గమనించి సంధ్య ఏమైందని సంధ్యని పరీక్షగా చూస్తాడు. సంధ్య తనకి బ్లడ్ రావడం కిరణ్ చూసి ఏమైందిరా అని అంటుంటే ఏం లేదు నువ్వు బయటికి వెళ్ళని విక్రమ్ చెప్పడంతో కిరణ్ ఏమీ చేయలేక అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరికొన్ని నిమిషాలకే డాక్టర్ రావడంతో కిరణ్ డాక్టర్ని తీసుకుని విక్రమ్ రూమ్లోకి వెళ్ళడంతో విక్రమ్ డాక్టర్కి సంధ్యని చెక్ చేయమని చెప్తాడు. డాక్టర్ సంధ్యని చెక్ చేసి బయటకు వస్తాడు. విక్రమ్ డాక్టర్ ఎదురుగా నిలబడి ఏమైంది డాక్టర్ అని అడగడంతో ఆ అమ్మాయి తల మీద ఎవరో బలంగా కొట్టారు. పైగా ఇప్పుడు తన తలకేదో తగిలి గాయమైంది. తనకి చాలా నీరసంగా ఉంది. తను ఎందుకు అలా చాలా స్ట్రెస్‌కి ఫీల్ అవుతుంది. మీరు తనని జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డాక్టర్ చెప్పిందంతా విన్న కిరణ్ ఆశ్చర్యంగా విక్రమ్ వంక చూడడంతో విక్రమ్ మాత్రం డాక్టర్ సంధ్య తల మీద రాడ్డుతో కొట్టారు అన్న మాట దగ్గరే అతను ఉండిపోతాడు. కిరణ్ విక్రమ్‌ని కదుపుతూ హేయ్ విక్రమ్ ఏమైందిరా అలాగే ఉండిపోయావు అని అంటూ ఉంటే విక్రమ్ బాధగా నేను సంధ్యకి దెబ్బ తగిలింది అన్న విషయం కూడా మర్చిపోయి తనతో రూడ్‌గా బిహేవ్ చేశానురా అని అంటూ చాలా బాధపడతాడు విక్రమ్. నువ్వేం చేశావురా అని అంటాడు. తనని రూమ్‌లోకి లాక్కొని వచ్చి విసురుగా నెట్టడం గుర్తొచ్చిన విక్రమ్ ఛ అని తన చేతిని అక్కడే ఉన్న గోడకి బలంగా గుద్దడంతో విక్రమ్ చేయికి దెబ్బ తగిలి చేయి చిట్లి బ్లడొస్తుంది. కిరణ్ కోపంగా విక్రమ్ నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? ఎందుకురా ఇలా మూర్ఖంగా తయారవుతున్నావు అని కోపంగా అరవడంతో కింద హాల్‌లో ఉన్న వాళ్ళకి కంగారుగా అనిపించి డాక్టర్ కూడా ఎందుకొచ్చాడో తెలియక వాళ్ళు కూడా అందరూ విక్రమ్ దగ్గరికే వస్తారు. అక్కడికొచ్చేసరికి విక్రమ్ చేతికి బ్లడ్ రావడం చూసిన నిత్య కంగారుగా అన్నయ్య ఏమైంది నీకు అని విక్రమ్ దగ్గరికి పరుగు తీస్తుంది. విక్రమ్ నిత్య అలా రావడం చూసి మనసులో బాధగా అనిపించినా నువ్వు నా దగ్గరికి రావద్దని నీకెన్నిసార్లు చెప్పాను అని అంటూ విసురుగా ఆమెతో అంటాడు. విక్రమ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి గిరిధర్ గారు కిరణ్ ఏమైందిరా ఎందుకు ఇప్పుడు డాక్టర్ వచ్చి వెళ్ళారు అని కిరణ్ని అడిగితే అది అని అంటూ ఉంటే కిరణ్ కంగారు పడకండి ఎవరికి ఏమీ కాలేదు అంకుల్ సంగీతలకి గాయమైంది కదా దానికి ట్రీట్మెంట్ చేయించడం కోసమే డాక్టర్ని రమ్మన్నాము అంతే అంతకు మించి ఏమీ లేదు తనిప్పుడు బాగానే ఉంది నిద్రపోతోంది మీరు కిందకు వెళ్ళండని అందరినీ కిందకి పంపించేసి కిరణ్ విక్రమ్ దగ్గరికి వస్తాడు. విక్రమ్ బాల్కనీలోకి వెళ్ళి అక్కడున్న సోఫాలో కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటాడు. కథ ఇంకా ఉంది.
అసలు సంధ్యని కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు తనని అలా బెదిరించారు? విక్రమ్‌కి దగ్గరయ్యి తనని మోసం చేయమని, పెళ్లి చేసుకోవద్దని చెప్పారు. కానీ విక్రమ్ అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ సంధ్యని పెళ్లి చేసుకున్నాడు. మరి సంధ్య తనని కిడ్నాప్ చేసిన వాళ్ళెవరో గురించి విక్రమ్‌కి చెప్తుందా? విక్రమ్ అసలు ఎందుకు సంధ్యని చూసినప్పటి నుంచి తనని అలా అపురూపంగా చూసుకుంటున్నాడు? అసలు సంధ్యకి విక్రమ్ ముందు నుంచే తెలుసా? వీళ్ళ మధ్య ఏమైనా జరిగిందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.